మంగళవారం ఏప్రిల్ 15న మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో అనూహ్యమైన వాతావరణ మార్పు చోటు చేసుకుంది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండతో అల్లాడిన నగరవాసులకు ఒక్కసారిగా ఉపశమనం లభించింది. అప్పటి వరకు భానుడు నిప్పులు కురిపించగా ఉన్నట్టుండి దట్టమైన మేఘాలు ఆవరించి కొద్ది నిమిషాల్లోనే భారీ వర్షం కురిసింది. జోరువాన కురుస్తోన్న సమయంలోనే వడగండ్లు కూడా మొదలయ్యాయి. మరింత ఆశ్చర్యంగా ఒకవైపు వడగండ్లతో కూడిన వర్షం కురుస్తూ ఉంటే మరోవైపు ఎండ కూడా తోడవటంతో నగరంలో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఈ అసాధారణ దృశ్యం నగరవాసులకు ఆశ్చర్యానికి గురిచేసింది. గచ్చిబౌలి, పటాన్చెరు, ఖైరతాబాద్, కూకట్పల్లి, కొండాపూర్, హైటెక్ సిటీ, మియాపూర్, లింగంపల్లితో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వాతావరణ మార్పుతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. రహదారులపై నీరు నిలవటంతో వాహనదారులు కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించడంతో నగరవాసులకు కొంతమేర సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షపు జల్లుతో పాటు వడగండ్లు, చల్లగా మారిన వాతావరణానికి ప్రకాశవంతమైన ఎండ కూడా తోడవటం నగరవాసుల మనసును ఉల్లాసపరిచింది. వర్షం కురిసిన సమయంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ కొంత అంతరాయం కలగ్గా కాసేపటికే వర్షం తగ్గిపోవడంతో నెమ్మదిగా ట్రాఫిక్ కూడా క్లియర్ అయింది. మళ్లీ ఎప్పటిలా వాహనాలు రాకపోకలు సాగించాయి. మరోవైపు నాగర్ కర్నూల్, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో వర్షం పడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అకాల వర్షం కారణంగా హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగినా రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వడగండ్ల వాన వల్ల పంటలకు భారీ నష్టం ఏర్పడుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.